రాష్ట్రంలో చాలామంది రైతులకైతే రుణమాఫీ కాలేదు. సో, రుణమాఫీ కాలేని రైతులైతే ఆందోళన చెందవద్దని అయితే ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి. అయితే రుణమాఫీ కాని వారి కోసం అయితే కొన్ని గైడ్‌లైన్స్ అయితే విడుదల చేశారు. మనం చూసుకున్నట్లయితే ఖాతాదారు ఆధార్ నెంబర్‌తో ఈ యాప్‌లో తనిఖీ చేసినప్పుడు టు బీ ప్రాసెస్డ్ అని వస్తే మొదటి లేదా రెండో విడతలో రుణమాఫీ కానట్లుగా భావించాలని అయితే పేర్కొన్నారు. అలాగే మూడో విడతలో మాఫీకి అర్హత ఉందా లేదా అన్నది కూడా పరిశీలిస్తామని కూడా చెప్పారు. అలాగే ఇన్‌వాలిడ్ ఆధార్ నంబర్ అని వస్తే సరైన ఆధార్ నంబర్ నమోదు చేసేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ఇందులో పేర్కొన్నారు. అలాగే నో డాటా ఫౌండ్ అని వస్తే రుణమాఫీకి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్న కాలం పరిధిలో రుణ ఖాతా లేదని భావించాలని కూడా ఇందులో పేర్కొన్నారు. అలాగే ఆధార్ రుణ ఖాతాలో వేరువేరుగా పేర్లు ఉంటే ఆధార్ నంబర్ను అప్లోడ్ చేసేందుకు బ్యాంకులకు ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. కుటుంబ నిర్ధారణ అంటే ఫ్యామిలీ గ్రూపింగ్ ఆధారంగా బ్యాంకులు చేయాలని కూడా ఇందులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయినా, సర్వీస్ పెన్షన్ అయినా ప్రభుత్వ జీవో ప్రకారం అర్హత లేదని కూడా ఇందులో పేర్కొన్నారు. ఇక పట్టాదారు పాస్బుక్ లేదని వస్తే భార్య లేదా భర్త పేరిట మరో ఖాతా ఉందని కూడా తెలిపారు. రేషన్ కార్డు లేకపోతే ఇతర అర్హతల ప్రాతిపదికన మంజూరుకు అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని కూడా ఇందులో పేర్కొన్నారు. నగదు రైతు ఖాతాలో జమ కాకుండా తిరిగి వచ్చినా, ఖాతా మూతపడినా అర్హుడైతే మరో ప్రత్యామ్నాయ పొదుపు ఖాతాలో నిధులు జమ చేస్తామని కూడా ఇందులో పేర్కొన్నారు. వేర్వేరు వ్యక్తులకు ఒకే ఖాతా గుర్తింపు సంఖ్య కస్టమర్ ఐడి ఉంటే బ్యాంకులు వీటిని పరిశీలించాలని కూడా పేర్కొన్నారు. రైతు 2021 కంటే ముందు మరణించినా, ఆ భూమి వారసులకు పంచి ఇచ్చినా అర్హులైన వారికి సాయం కూడా చేస్తామని పేర్కొన్నారు. అసలు కన్నా వడ్డీ ఎక్కువగా ఉన్నా, ఒకే కుటుంబంలో వేరువేరు రైతులు ఉన్నా పాక్షికంగా రుణమాఫీ అయిన బ్యాంకులు పరిశీలించాలని చెప్పేసి కూడా ఇందులో పేర్కొన్నారు. ఒక కుటుంబంలో వేర్వేరు రుణాలు ఉన్నప్పటికీ అందులో ఒక్క సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి అయినా రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారు. సో, అలాగే ఒక రైతుకు ఒకటికి మించి రుణ ఖాతాలు ఉన్నా, ఖాతాతో ఆధార్ లింక్ అయి లేకున్నా ఇలాంటి సమస్యలు బ్యాంకులు పరిష్కరించాలని కూడా కోరారు. సో, ఇందులో ముఖ్యంగా బ్యాంకులు చేయాల్సిన పనులు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో, రుణమాఫీ కాని రైతులైతే మీరు ఏఓ దగ్గరికి వెళ్ళి అయితే తమ స్టేటస్ని తెలుసుకోవాలి. స్టేటస్ తెలుసుకున్న తర్వాత అందులో మనం చెప్పిన ప్రకారం ఏది మీకు మిస్ మ్యాచ్ అయితే ఏది కరెక్ట్ అయితో దాని ప్రకారం మీరు ఒక ఆధార్‌లో పేరు తప్పు ఉన్నట్టయితే ఆధార్‌ని తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి, లేదా రేషన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. ఇలా కొన్ని అయితే ఉన్నాయి. సో, రైతులు కూడా మీరేం అధైర్యపడొద్దు. ఇప్పటికైతే మీరు ప్రాసెస్‌ని అయితే కొనసాగించాలని చెప్పేసి అయితే దీని ప్రకారం అయితే తెలుస్తుంది.